ఇక్కడ. సో ఒక రియల్ క్వశ్చన్, సో చైనా మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ ఉంటుందా, ఇండియా మ్యాప్ లో ఉంటుందా? కాంట్రవర్షియల్, అది మేము మాట్లాడకూడదు ఇక్కడ. సో నేను చెప్తాను, ఆయన మాట్లాడకూడదు. అరుణాచల్ ప్రదేశ్ ఏమో చైనా మ్యాప్ లో ఉంటుంది, అలానే మీకు అక్కడ అక్సై చీన్ కూడా వాళ్ళ మ్యాప్ లో ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ ఉత్తరాంచల్ కూడా అంటే ఉత్తరాఖండ్ కూడా చైనా మ్యాప్ లో ఉంటాయి. ఆయన మాట్లాడకూడదు అన్నారు మన ఆడ. సార్ నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇంటర్నేషనల్ స్కూల్స్ కి స్పెషల్లీ పోలీసులు వచ్చేసి జాగ్రఫీ బుక్స్ కొన్ని వాళ్ళు స్పాట్ చెక్ చేసేసి కొన్ని పేజీ చింపేసి కూడా వెళ్ళిపోయారు. నేను ప్రత్యక్షంగా చూసాను. ఏది ఇప్పుడు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి, యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. ఇండియాలోని మనం చూస్తాం కదా ఛానల్, ప్రతి ఒక్కరు ఎక్స్పర్టే. రోజుకు ఒక కథ, అది నిజం కూడా కాదు. యాక్చువల్లీ ఆ మూవ్ ఎంత బాగుంటుంది, చాలా అంటే రియల్ ఫ్యాక్ట్స్ అనేవి బయటకు. ఒక లాస్ట్ మంత్ బలూచిస్తాన్ ఇండిపెండెంట్ కంట్రీ అయిపోయిందని చాలా మంది ఎక్స్పర్ట్ చెప్పేశారు. అది నాకు తెలిసి అవ్వలేదు. అవన్నీ యూట్యూబ్ యూనివర్సిటీ సెపరేట్ అయిపోయింది. అబ్బా ఏమి కథలు ఇండియాలో పెట్టాలి రిస్ట్రిక్షన్, అంతా ఫేక్ న్యూస్. హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు అ చైనీస్ స్కూల్ యాజ్ అ టీచర్? అదొక ట్రికీ క్వశ్చన్. చెప్పకూడదు. ఇంకోటి, శాలరీ అడగకూడదు, కానీ ఈజ్ అ శాలరీ రియలీ గుడ్ బై ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్? అందాజా చెప్తాను. నాకు అంటే శాలరీ గురించి నేను చెప్పను. రెంట్ వచ్చేసి నాకు పర్ మంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,60,000 రెంట్ వస్తుంది. నేను 2 సార్లు మా నలుగురం ఫ్యామిలీ ఉన్నమాట, నలుగురు ఫ్యామిలీకి అప్ అండ్ డౌన్ ఇయర్లీ 2 times ఫేర్ ఇస్తారు. అండ్ కంప్లీట్ మెడికల్ ఇన్సూరెన్స్ సంవత్సరానికి 2 సార్లు. సంవత్సరానికి 2 సార్లు. సో 1,60,000 రెంట్ వాళ్ళే పే చేస్తారు. అవును, సో 1,60,000 రెంట్ వాళ్ళే పే చేస్తారు. 2 సార్లు భారతదేశానికి నలుగురిని తీసుకెళ్తారు. సో చాలా 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 థ్యాంక్స్. కానీ డబ్బులు ఇప్పుడు లోన్ పెట్టుకోవాలి ఇవన్నీ కొనడానికి, అంతేనా? లోన్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. అవునా? ఇంత కాస్ట్లీ ఫర్నిచర్ కొనిపించారు. అవునా? సో చాలా 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 థ్యాంక్స్ ఇంత టైం తీసుకొని చూపించినందుకు. కాకపోతే మళ్ళీ మీకు చెప్తున్నా, ఇండియా నుంచి ఎవరైనా మీరు కొనడం కాకుండా ఐడియాస్ కోసం ఎక్స్ప్లోర్ చేద్దామన్నా చూద్దామన్నా బ్రదర్ని కాంటాక్ట్ చేయండి, ఆయన మీకు చేస్తాను. ఓకేనా? అంటే మీరు ఇక్కడ రావాలి, ఆయన డబ్బులు పెట్టరు. పింక్ టెస్లా ఎప్పుడు చూడలేదు నేను. ఐ లవ్ యూ చైనా, బట్ జపాన్ ఇస్ నెంబర్ 1. ఇవ్వండి, ఇప్పుడు మనం మీరందరూ చాలా సార్లు అడిగారు అన్నా స్కూల్ చూపించని, అది ఇంట్రడక్షన్ చెప్పేద్దాం. ఇదిగోండి, ఇది మళ్ళీ గ్వాంజో కాదు, ఒక చిన్న టౌన్ ఫోషాన్. సో మీరందరూ రిక్వెస్ట్ చేసినట్టు లాస్ట్ టైం 20 వీడియోలు చేసిన చైనాలోని హాస్పిటల్ చూపించలేదు, స్కూల్ చూపించలేదు. సో ఒక పాష్ స్కూల్కి అయితే మనం వచ్చేసాం. ఇవాళ చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకుందాం ఇక్కడ. సో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే ఈ చైనా. చూడండి, మనం ఫోషాన్ నుంచి ఇప్పుడు గ్వాంజో వెళ్తున్నాం. ఏంద్రా బాబు ఇది ఊరు, అసలు ఎలా కట్టేశారు ఇవన్నీ ఏం అర్థం అవట్లేదు. గైస్, టన్నెల్ ఎలా కట్టారో సీ త్రూ మాట, ఎంత బ్యూటిఫుల్ ఉంది. చైనా. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రవి చైనాలో ఇంకో అద్భుతమైన రోజు. చాలా మంది నన్ను ఏం అడిగారంటే చూపించమన్నారు స్కూల్. సో అందుకని ఇదిగోండి వచ్చేసాం మనం, బ్రిటిష్ స్కూల్ ఆఫ్ గ్వాంజో. సో ఒకసారి స్కూల్ ఎలా ఉంటుంది, ఇక్కడ స్టూడెంట్స్ ఎలా ఉంటారు, అందరూ వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ మేము లేట్ అయిపోయాం, బట్ చూపిస్తా స్కూల్ ఎనీవే. ఓకే గైస్, సో ఇన్స్టాగ్రామ్లో ఎన్నోసార్లు మాట్లాడాను, లైవ్లో ఇలా కలుస్తారు అనుకోలేదు. ఇదిగోండి ప్రశాంత్, ఈయనకి చైనా చిత్రాలు అని ఏదో ఉంది. చైనా చిత్రాలు బ్రో, మొన్న నేను అనుకోకుండా యూట్యూబ్ లో స్క్రోల్ చేస్తుంటే నీ ఇంటర్వ్యూస్ చాలా వచ్చాయేంటి? మొన్న లాస్ట్ టైం మొన్న ఇండియా వెళ్ళినప్పుడు ఐ డ్రీమ్స్ కి, దాని తర్వాత అదే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే మన చైనాలో ఉన్నా కూడా నాకు చైనా చూపిస్తుంది కదా. మన చైనాలో ఉంటే మన చైనా కంటెంట్ పోస్ట్ చేస్తే చైనా చూపిస్తుంది. అదేంటి ఈయన నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మొత్తానికి ఇదిగోండి, లాస్ట్ టైం నేను మన చైనా వచ్చినప్పుడు బ్రో ఇన్వైట్ చేశాడు. నేను చెప్పాను బ్రో, నేను ఓన్లీ ఈస్ట్, వెస్ట్, నార్త్ ఉంటున్నా, సౌత్ కి రాను అని. కానీ మన డెస్టినీ ఎలా ఉంటదంటే ఆయన చూడాలి అని రాసి పెట్టుంది. సో అదివండి బ్రిటిష్ స్కూల్ ఆఫ్ గ్వాంజో. మీరు అందరూ చాలా మంది అడిగారు నాకు స్కూల్ చూపించమని. చెప్పాలి బ్రో, అసలు చైనా వచ్చేసి మన బ్రిటిష్ స్కూల్ ఆఫ్ గ్వాంజో అనమాట. మొత్తం వరల్డ్ వైడ్ లో ఆల్మోస్ట్ 90 స్కూల్స్ ఉన్నాయి. 90 స్కూల్స్ ఉన్నాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కూల్లో 90 అని నెంబర్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ 90 కంట్రీస్ నుంచి పిల్లలు ఉన్నారనమాట. ఇంటర్నేషనల్ స్కూల్ లాగా, ఇంటర్నేషనల్ స్కూల్, ప్రాపర్ ఇంటర్నేషనల్ స్కూల్. దీంట్లో చైనీస్ పాస్పోర్ట్ ఉంటే అడ్మిషన్ దొరకదు. అయితే మనం రియల్ స్కూల్
చూపించట్లేదు. అంటే చైనాలో రియల్ స్కూల్ చూపించాలంటే ఇది రియల్ స్కూల్ కాదే. ఐ మీన్ టు సే చైనీస్ స్కూల్. సో చైనాలో గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయని? అవును, పబ్లిక్ స్కూల్స్ ఉంటాయి అనమాట. పబ్లిక్ స్కూల్లో ఏంటి ఇచ్చేస్తారు అంటే? పబ్లిక్ స్కూల్లో కూడా మనకి ఎవ్రీథింగ్ ఉంటుంది. మనకి అంటే మోస్ట్లీ టీచ్ చేసేది చైనీస్ లో టీచ్ చేస్తారు అనమాట. చైనీస్ నేషనల్ కరికులం టీచ్ చేస్తారు పబ్లిక్ స్కూల్స్ లో. ఇక్కడ వచ్చేసి మనకి బ్రిటిష్ కరికులం టీచ్ చేస్తారు ఇక్కడ. సో ఒక రియల్ క్వశ్చన్, సో చైనా మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ ఉంటుందా, ఇండియా మ్యాప్ లో ఉంటుందా? కాంట్రవర్షియల్, అది మేము మాట్లాడకూడదు. సో నేను చెప్తున్నా, ఆయన మాట్లాడకూడదు. అరుణాచల్ ప్రదేశ్ ఏమో చైనా మ్యాప్ లో ఉంటది, అలానే మీకు అక్కడ అక్సై చీన్ కూడా వాళ్ళ మ్యాప్ లో ఉంటది. పార్ట్స్ ఆఫ్ ఉత్తరాంచల్ కూడా అంటే ఉత్తరాఖండ్ కూడా చైనా మ్యాప్ లో ఉంటాయి. ఆయన మాట్లాడకూడదు అన్నారు కాబట్టి మనం ఆడ. సార్ నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇంటర్నేషనల్ స్కూల్స్ కి స్పెషల్లీ పోలీసులు వచ్చేసి జాగ్రఫీ బుక్స్ కొన్ని వాళ్ళు స్పాట్ చెక్ చేసేసి కొన్ని పేజీలు చింపేసి కూడా వెళ్ళిపోయారు. నేను ప్రత్యక్షంగా చూసాను. ఏది నేను ఎందుకన్నా అంటే ఇక్కడ చైనీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే కొంతమంది మన యూట్యూబ్ వీడియోస్ తీసుకుని వాటిని ట్రాన్స్లేట్ చేసి దాన్ని పోస్ట్ చేస్తున్నారు. నా వీడియో కూడా చేసి నాకు పంపించారు. ఇష్యూ ఏం లేదు. అండ్ లేటెస్ట్ వచ్చింది ఏంటి అని చెప్పేసి అంటే నిన్నటి నుంచి సర్క్యులేట్ అవుతుంది. ఇక్కడ చైనా గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళు రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తారనమాట. సబ్జెక్ట్ స్పెసిఫిక్ మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి, యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి అని చెప్పేసి. ఇండియాలోని మనం చూస్తాం కదా ఛానల్, ప్రతి ఒక్కరు ఎక్స్పర్టే. రోజుకు ఒక కథ, అది నిజం కూడా కాదు. యాక్చువల్లీ ఆ మూవ్ ఎంత బాగుంటుంది చాలా అంటే రియల్ ఫ్యాక్ట్స్ అనేది బయటకు. ఒక లాస్ట్ మంత్ బలూచిస్తాన్ ఇండిపెండెంట్ కంట్రీ అయిపోయిందని చాలా మంది ఎక్స్పర్ట్ చెప్పేశారు. అది నాకు తెలిసి అవ్వలేదు. అవన్నీ యూట్యూబ్ యూనివర్సిటీ సెపరేట్ అయిపోయింది. అబ్బా ఏమి కథలు ఇండియాలో పెట్టాలి రిస్ట్రిక్షన్, అంతా ఫేక్ న్యూస్. సో బ్రో అసలు 90 స్కూళ్ళు 90 కంట్రీల నుంచి ఇక్కడ ఉన్నారు. సో ఇవి ఇంటర్నేషనల్స్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలో ఉన్నాయా? హైదరాబాద్ లో నాకు తెలిసి బాచుపల్లిలో ఓక్ రీడ్ స్కూల్ అని ఉంది కదా, అది మా నార్డాంగ్లియా అక్కడ మీరు చూస్తే కనిపిస్తుంది. నార్డాంగ్లియా కంపెనీ ఓన్ చేస్తాను అనమాట. విశాఖపట్నంలో ఉంది, హైదరాబాద్ లో 2 ఉన్నాయి. విశాఖపట్నం మా ఊరే. నార్డాంగ్లియా అంటే టైప్ చేస్తే మీకు ఆ స్కూల్ వచ్చేసి. ఎక్కడ వైజాగ్ లో తెలుసా? ఎక్కడ నాకు ఐడియా లేదు. సో ఇవన్నీ ఇంటర్నేషనల్. తర్వాత లాస్ట్ క్వశ్చన్ అంటే లోపలికి వెళ్ళినప్పుడు ఒక మ్యాప్ ఉంటుంది దాంట్లో. ఈ పార్ట్ లో లాస్ట్ క్వశ్చన్, హౌ డిడ్ యూ get into a Chinese school as a teacher? అదొక ట్రికీ క్వశ్చన్. చెప్పకూడదని కాదు, నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను. యాక్చువల్లీ నేను వచ్చేసి ఎంటెక్ మాస్టర్స్ చేశాను అనమాట ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో. సో నేనేమనుకున్నాను, చైనాకి వచ్చిన తర్వాత చైనాలో మనకి ఏదో ఇండస్ట్రీ సైడ్ వెళ్ళిపోదాము, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్ళిపోదాము, బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేద్దాం అది అని చెప్పేసి అనుకుని సరే ట్రయల్ ఇద్దాం అని చెప్పేసి వచ్చాను. నా ఎంట్రీ పాయింట్ కింద నాకు టీచింగ్ లో వచ్చింది. వచ్చాక 1 year చేశాను, బాగుంది. దాని తర్వాత బాగుంది చూసుకుంటే ఇవాళ 10 years. నేను సైన్స్ టీచ్ చేస్తాను అనమాట. నేను ఫిజిక్స్ స్పెషలిస్ట్. ఫిజిక్స్ నాకేం తెలుసా ఫిజిక్స్ లో అనుకుంటున్నా. S=UT + ½ అలా కూడా తెలుసు అంతే. కైనమాటిక్స్. ఓకే, సూపర్. సో ఓవరాల్ గా దో యూఆర్ నాట్ ఎ టీచర్, యూఆర్ టీచింగ్ కదా, దానికి స్పెషల్ డిగ్రీ ఏమైనా కావాలా టీచ్ చేయడానికి? క్వాలిఫికేషన్ ఉండాలి. నేను PGCI మన UK నాటింగ్హామ్ యూనివర్సిటీ నుంచి PGCE అని చెప్పేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అది చేస్తే గానీ కోర్స్ కే మనకి 6 లక్షలు అయింది. 2 years కోర్స్ అది. లాస్ట్ క్వశ్చన్, ఇంకోటి శాలరీ అడగకూడదు కానీ ఈజ్ అ శాలరీ రియలీ గుడ్ బై ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్? అందాజా చెప్తాను. నాకు అంటే శాలరీ గురించి నేను చెప్పను. రెంట్ వచ్చేసి నాకు పర్ మంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,60,000 రెంట్ వస్తుంది. నేను 2 సార్లు మా 4 ఫ్యామిలీ ఉన్నా అనమాట. 4 ఫ్యామిలీకి అప్ అండ్ డౌన్ ఇయర్లీ 2 times ఫేర్ ఇస్తారు. అండ్ కంప్లీట్ మెడికల్ ఇన్సూరెన్స్ సంవత్సరానికి 2 సార్లు. సో 1,60,000 రెంట్ ఆళ్లే పే చేస్తారు. అవును, సో 1,60,000 రెంట్ ఆళ్లే పే చేస్తారు. 2 సార్లు భారతదేశానికి 4 తీసుకెళ్తారు. ఇంకేం ఫెసిలిటీస్? ఫుల్ మెడికల్ ఇన్సూరెన్స్. ఫుల్ మెడికల్ ఇన్సూరెన్స్. ఎన్ని నెలలు హాలిడేస్? నెలలు హాలిడేస్ అని చెప్పేసి అంటే నాకు సమ్మర్ కి 2 months, వింటర్ కి 1 month, చైనీస్ న్యూ ఇయర్ కి 2 weeks. నేను అప్లై చేసుకోవచ్చా టీచర్ జాబ్ ఇక్కడ? వచ్చింది. ఆ PGDC అవేవో చేయాలి కదా, మనకి బతుకో అవన్నీ మల్టిపుల్ చాయిసెస్ చేసి దానికి 195 టిక్ వచ్చేసాయని చెప్పి అలా అయితే వచ్చేస్తాను. సో చూడండి గైస్, 4 నెలలు వెకేషన్, ఫ్రీ ట్రిప్స్, 1,60,000. సో ఇప్పుడు చాలా క్వశ్చన్స్ వస్తాయి ఎలా రావాలి అని, అది నాకు తెలియదు. బ్రోతో మాట్లాడదాం. ఒకసారి స్కూల్ లోపలికి వెళ్దాం. ఓకేనా? నైస్ మీటింగ్ యూ మ్యాన్. ఐ డిడ్ ఎక్స్పెక్ట్ బట్ వెరీ సార్ నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. నేను ఫస్ట్ చూడంగానే నేను చెప్పిన డైలాగ్ ఏంటి అని చెప్పేసి అంటే వీడియోలో చూస్తే ఎలా ఉన్నారు అలానే ఉన్నారు. యూ హ్యాడ్ ఎన్ ఆక్వర్డ్ ఎక్స్ప్రెషన్. అంటే మాకు అట్లా ఉంటుంది ఫస్ట్ టైం కలిసినప్పుడు ఇట్ వుడ్ బి లైక్ దట్. సో చెప్పాను అనమాట. స్కూల్ గురించి చెప్తున్నా కాబట్టి ఈ మంత్ లో మా స్కూల్ వచ్చేసి 20 years బర్త్డే చేసుకుంటుంది.
దిస్ క్యాంపస్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఓల్డ్ క్యాంపస్. సో ముందే చెప్పుంటే నన్నే చీఫ్ గెస్ట్ గా పిలిచేవారు. నేను అదే అన్నాను కదా, ఒక అసెంబ్లీ చేయించేవాళ్ళం అని చెప్పేసి. అంటే మన షార్ట్ ట్రిప్స్ మనం ఎప్పుడు ఎక్కడ ఉంటామో నాకు తెలియదు. అసలు నేను చైనా వస్తానని కూడా అనుకోలేదు. కరుణాకర్ బ్రో అని మాట్లాడితే బ్రో రండి అంటే సరే ఓకే అనేసి ప్లేన్ బుక్ చేసుకుని వచ్చేసేమాట. అది విషయం. ఓకే వెళ్దాం. బ్రిటిష్ స్కూల్ ఆఫ్ గ్వాన్జో, ఆ నార్డ్ ఆంగ్లియా ఎడ్యుకేషన్ స్కూల్. ఈ లోపలికి వెళ్తున్నాం మనం. సో బ్రదర్ రెంటే 1,60,000 అంటే మరి ఓకే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు పే చేస్తారు, అది బెస్ట్ పార్ట్. ఇక్కడ క్యాంపస్ లోనా మీ ఇల్లు? లేదు, ఇక్కడ నుంచి జస్ట్ పక్కనే నడుచుకెళ్ళిపోవచ్చు. నేను రోజు సైక్లింగ్ చేస్తాను. వెరీ గుడ్. ఆయన శాలరీ చెప్పనన్నారు కాబట్టి మనం అడగం. ఫీజు వాళ్ళ పిల్లలది నెలకి 3 లక్షల ఇండియన్ రూపీస్. 2 పిల్లలు 6 లక్షలు ఓన్లీ ఫీజు. కాకపోతే బ్రో మాత్రం ఫ్రీ. అదే కదా? ఏది బ్రో ఫ్రీ అని చెప్పేసి అంటే మరి మేము కష్టపడుతున్నాం. నాట్ బ్లేమింగ్ అని. ఇప్పుడు స్వీట్ షాప్ లో చేసేవాడికి లడ్డు ఫ్రీ అన్నట్టు ఉంటది. సరే అయితే ఇప్పుడు నేను అదేదో ఎగ్జామ్ బ్రో చెప్పాడు, ఇవాళ అది ప్రాక్టీస్ చేసి రాత్రంతా కూర్చొని రాసేస్తా. కానీ నాకు పిల్లలు లేరు, అలాగా డబ్బులు ఇచ్చిస్తారా? మా పిల్లలు లేరు, 3 లక్షలు ఉండదు మళ్ళీ. కరుణాకర్ బ్రోని తీసుకొచ్చాను, నిన్న చూపించే కదా నిన్న వీడియోలోని. సో బ్రోని కూడా తీసుకొచ్చాను పాపం స్కూల్ కి. ఆయన చైనాలో ఉండి చైనా స్కూల్ చూడలేదంట. నేను వరల్డ్ ట్రావెలర్ వచ్చి ఆయన చైనా తీసుకెళ్తాను. సో ప్రశాంత్ బ్రో చెప్పారు 3 లక్షలు నెలకి ఒక పర్సన్ కి. అంటే నాకు 3 పిల్లలు ఉంటే 9 లక్షలు సేవ్ అని. 3 పిల్లలకి అలా అనేది ఫస్ట్. అంటే కొన్ని స్కూల్స్ లో 2 పిల్లలకి స్కూల్. చైనాలోని 1 చైల్డ్ పాలసీ పోయింది. ఇప్పుడు పోయిందా లేదా? ఇంకొకటి అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తాం మీకు. అంటే పాపులేషన్ తగ్గిపోతుంది. పాపులేషన్ డిక్లైనింగ్ పాపులేషన్ కాబట్టి ఇఫ్ యు హావ్ మోర్ చిల్డ్రన్. ఇప్పుడు మళ్ళీ ఇండియన్ క్రాస్ చేస్తారా? మళ్ళీ చేయరు. ఇంకా చేయరు. గవర్నమెంట్ చెయ్యని ఎందుకు చెప్తుందంటే వీళ్ళ మైండ్ సెట్ ఇట్లా ఏమైపోయిందంటే దే హావ్ ట్యూన్డ్ ఇట్ లైక్ డింక్. లేకపోతే జపాన్ లో ఇన్కమ్ నో కిడ్స్, లేకపోతే జపాన్ లాగా అయిపోతుంది. జపాన్ లో ఏంటంటే ఇప్పుడు అంతా ఏజింగ్ పాపులేషన్ కదా. సో ఇప్పుడు అదేదో ఎగ్జామ్ చెప్తే నేను వాళ్ళు కూర్చొని రాసేస్తాను బా. పీజీసీసీ రాసేస్తాను. ఎందుకంటే 1,60,000 రెంట్ ఫ్రీ, 2 ట్రిప్పులు, తర్వాత 4 నెలలు వెకేషన్, తర్వాత నాకు పిల్లలు లేరు కాబట్టి నేను ఇమాజినరీగా 2 పిల్లలు ఉన్నారు, 6 లక్షలు తీసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మా వాడిని చూపిస్తాను. ఇక్కడ ఉన్నారు, మీరు చూస్తే గుర్తుపట్టేస్తారు మా వాడిని. ఇండియన్ ఒకటే ఉంటాడు కాబట్టి గుర్తుపట్టడానికి ఏముంది. ఇండియాలోని ఇంటర్నేషనల్ స్కూల్స్ నేను చూడలేదు. ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ చాలా మందికి ఉన్నాయి. ఒక స్కూల్ చూస్తారు అంటే 3 lakhs అన్నారు కదా. ఐఎమ్ షూర్ ఇండియాలో కూడా 2 lakhs 3 lakhs ఫీజు ఉంటుంది. అవి ఇలానే ఉంటాయని నేను అనుకుంటున్నా. సో ఇదేంటిది? సాకర్ ఫీల్డ్, ప్రైమరీ ఫుట్బాల్ ఫీల్డ్. ఇదిగోండి స్కూల్. అంటే ఇది 3 లక్షల స్కూల్. జనాలు అడిగింది నాకు ప్రైవేట్ స్కూల్, పబ్లిక్ స్కూల్. కానీ పబ్లిక్ స్కూల్ కి మనకి ఎలా చేయరు కదా? చేస్తారా? పబ్లిక్ స్కూల్లోకి పర్మిషన్ తీసుకోవాలి. సో ఇది ఎక్స్ట్రా కరిక్యులర్. మీ అబ్బాయి పేరు? ప్రీతం. ఏ క్లాస్? వాడు ఇయర్ 5. అంటే 5th grade. అంటే 10 ఏళ్ళు. 5th year. చిన్నోడు. ఇయర్ 5. ఇయర్ 5 grade 5 అంటే grade 4. సో చూడండి గైస్, ఇది చైనాలో స్కూల్. ఇంకా లోపల కూడా వెళ్దాం. ఇంకా సో మీ వాడు ఆడుతున్నాడు హిందూ డిస్ట్రిక్ట్. వాడు చూస్తే గుర్తుపడతాడు. అవునా? వాడు మేము ఇక్కడ ఉన్నాం కదా, కోవిడ్ టైంలో ఇవన్నీ మనం చూసేవాళ్ళం. మీకు ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో వస్తుంది కదా, అప్పుడు వాడు వచ్చి ఇట్లా ఎగురుకుంటే వాడు చూస్తున్నాడు అనమాట. ఈ వుడ్ బి డెఫినెట్లీ సర్ప్రైజ్. మీది ఎక్కడ బ్రో ఒరిజినల్? మొత్తం బాట్ అండ్ బార్న్ అప్ అంతా హైదరాబాద్, వనస్థలిపురం అనమాట మాది. మా డాడీ వచ్చేసి గవర్నమెంట్ ఒరిజినల్ గా వనస్థలిపురం. మా మమ్మీ వచ్చేసి అమలాపురం అనమాట. సగం ఆంధ్ర సగం తెలంగాణ. అంతే. అంతే. వెరీ నైస్. సో ఇండియన్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు చైనాలో? ఇండియన్ టీచర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఇంకా చెప్పడం ఎందుకు అంటే కొన్ని స్కూల్స్ లో డైరెక్ట్ రిజెక్ట్ చేసేస్తారు ఇండియన్ టీచర్స్ తీసుకోమని చెప్పేసి. అంతే. ఇంకా వాళ్ళకి నేటివ్ స్పీకర్స్ కావాలన్నమాట. అంటే మన ఇండియాలో ఇంగ్లీష్ అనేది నేటివ్ లాంగ్వేజ్ కాదు. ఆల్మోస్ట్ అలానే కదా? కాదు. సో ఇంగ్లీష్ నేటివ్ స్పీకర్ అంటే సౌత్ ఆఫ్రికన్స్ ని కూడా వీళ్ళు ప్రిఫర్ చేస్తారు. కానీ మన ఇండియాలోని ఇట్స్ వన్ ఆఫ్ ది రిక్వైర్మెంట్. some people speak better English than even native speakers. but one of the requirement వీసాకి. అట్లా అంటే నాది పాస్పోర్ట్ ఇండియన్ పాస్పోర్టే ఉంది. బట్ ఏదో మనం బట్కాయించి మనం కొంచెం ఏదో ఉన్న మెరుగులు టాలెంట్ చూపించాలి. డెఫినెట్లీ అంతే. మొత్తం ఆ డీటెయిల్స్ అని తెలిసాక నాకు కూడా ఇప్పుడు టీచర్ అయిపోవాలి. ఈ స్కూల్లో నేను ఒకటి ఇండియన్. కానీ నాకు పేషెన్స్ లేదు బ్రో. అంత పేషెన్స్ ఉండాలి. మనకు లేదు. అది మనకు లేదు. ఓన్లీ కాదు, లోపల రగులుతుంటది బయట. అదొక్కటే లేదు మనకి కాబట్టి నాకు సెట్ అవుతుంది. అగ్నిపర్వతం బద్దలైపోతుంది. ఇప్పుడు చాలా కంట్రోల్లో ఉన్నారు కోపంలో. ఇంతకు ముందు అయితే బెత్తాలు ఇరగొట్టే వాళ్ళు, ఇప్పుడు అసలు కంటి చూపుతో కూడా మనం ఏం చెప్పలేదు. వాడు సీరియస్ చూస్తారని చెప్పేసి అంటారు ఇక్కడ. సో నీకు ఎంత కోపం వస్తున్నా కూడా కూల్ ఉండాలి. మన కమ్యూనిస్ట్ పార్టీ ఇండియాలోని ఇంకా గెంతుతారు.
చైనాలో ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్స్కి మాత్రం ఇది రెసిడెన్సెస్, ఇది హై ఎండ్, వాళ్ళకి ప్రైవేట్ గోల్ఫ్ కోర్సు. సో కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలకి గోల్ఫ్ కోర్స్కి కొంచెం పొంతన రావట్లే, కానీ అది చైనాలోని చూసారా మొత్తం గోల్ఫ్ కోర్సు, వాళ్ళకి ప్రైవేట్ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్. కానీ కమ్యూనిస్ట్ పార్టీ మీకు ఎన్నోసార్లు చెప్పాం కదా, చైనాలోని ఆ పెద్దోళ్ళు మనం క్వశ్చన్ చేయడానికి లేదు, అది తీసేస్తే ఇంకా లైఫ్ ఈజ్ అమేజింగ్. సరే నిజంగా అసలు వ్యూ ఎట్లుంది అసలు అమేజింగ్. ఆ పైన ఎవరు మెయిన్ పార్టీ వాడు ఉంటాడేమో ఆ పైన. సో ఇప్పుడు భారతదేశంలో సిపిఐఎంఎల్ వీళ్ళందరూ చూసి చాలా ఫీల్ అవుతారు. సో వ్యూ కూడా అసలు అక్కడి నుంచి ఫ్లైట్ అసలు అమేజింగ్. వెళ్ళొచ్చు అక్కడికి వెళ్దాం, అదేమో మనం కూడా మెంబర్షిప్ తీసుకోలేము. సో ఐఎమ్ ఆనర్డ్ టు మీట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ అమేజింగ్ స్కూల్, మిస్ కెరీ మిల్లర్ ఫ్రమ్ ద UK, Liverpool. I certainly am, and welcome to the British School of Guangzhou. It's a delight to have you here. You're such an inspiration in terms of travelling to so many countries. We're just delighted that you've come here to the British School of Guangzhou to meet all of us today. Thank you so much. It's such an amazing time. I can't believe myself that I could make it to a school. It feels so good. Yeah. Thank you. Sincerely appreciate you welcoming me in. Thank you so much. You're welcome. Nice to see you. I'll speak in my mother tongue, that's Telugu. So ఈవిడ వచ్చేసి మా ప్రిన్సిపల్ అనమాట. ఆవిడకి ఎంత ఎనర్జీ ఉందంటే మాకు అసూయ వస్తుంది, ఇంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అసలు అని చెప్పేసి. I'm just saying like she's got tons of energy, we don't even know like where she got this energy from. So in the equation E is equal to mc square, EC. Yeah, she is the whole equation. The whole equation, not just the C part, not just the speed of light. Yeah. She's the whole equation. Amazing. Thank you. I'm really నిజంగా చెప్పాలి అని చెప్పేసి అంటే మాకు అదృష్టం అని చెప్పాలి మాకు ఇలాంటి ప్రిన్సిపల్ ఉన్నట్టు. ఎందుకంటే మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు అనమాట తనకి. Don't worry. I'm just praising. All he says is how fortunate the school is, how fortunate they are to have somebody so energetic like you. Well, it's a pleasure to work here. It's a pleasure to work with the staff and the students, and to have visitors like you come and join us here. Yeah, thank you so much. Amazing meeting you. Pleasure. Campus. ఇది మన కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ఇవా? ఇది మీ స్కూల్? ఓన్లీ మన స్కూల్. ఏంది బ్రో ఇది, రివరా లేక ఏంటి? ఇటు సైడ్ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళది. ఇదేంటిది లేక? ఇదంతా మొత్తం లేక, బ్లూ ఉన్నది మొత్తం లేకే. మనం వచ్చేసి ప్రశాంతిలో ఇక్కడ ఉన్నాం, ఈ బిల్డింగ్ లో ఉన్నాం. సో ఇదిగోండి మీరు చైనా స్కూల్ చూపించమన్నారు, పబ్లిక్ స్కూల్ అయితే నేను చూపించలేకపోయాను, టైం లేదు కాబట్టి. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. మనం వస్తూనే ఉంటాం చైనా. నాకు 10 ఏళ్ళు వీసా ఉంది, వాళ్ళు నాకు వీసా క్యాన్సిల్ చేసిన దాకా ఇదే పని మనకి. సో ఇక్కడ ఎక్కడైతే మొత్తం చుక్కలు ఉన్నాయో అవన్నీ మనకి 80+ స్కూల్స్. సో ఇండియాలో మనకి థియేటర్, ఫైనాన్స్ ఆఫీసు చాలా ఇంపార్టెంట్. 3 లక్షలు కట్టాలి కదా. స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నా తీర్చా. ఇది బాస్కెట్బాలా? మల్టీ ఫంక్షనల్ స్పోర్ట్స్. వావ్. సో యూఎస్లో స్కూల్ చూసినట్టే ఉంది బ్రో సీరియస్గా. కాకపోతే మీరు 3 లక్షలు కట్టాలి, మాకు ఫ్రీ. అమెరికాలో ఫ్రీ. అంటే ప్రతిరోజు అక్కడికి వచ్చేదా కష్టం. థియేటరా? అంటే యూఎస్ స్టాండర్డ్స్లో చిన్నదే, దీనికి ఒక 10 times ఉంటుంది. బట్ స్టిల్ గుడ్. కానీ చైనా పబ్లిక్ స్కూల్లో ఇవన్నీ ఉంటాయా అంటే నాకు ఐడియా లేదు. చైనా పబ్లిక్ స్కూల్ ఇంకా చెప్పాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికన్నా వాస్ట్ ఉంటుంది, ఇంకా బెటర్ ఉంటుంది. పాత స్కూల్లో పనిచేశాను, 15 నుంచి 2000 మంది స్టూడెంట్స్ ఓకే ఉంటుండే అన్నమాట. కానీ ఫెసిలిటీస్ ఎలానే ఉంటాయా? నీట్నెస్, క్లీన్లీనెస్ ఇంకా దీనికన్నా బాగుంటుంది అని చెప్పేసి అసలు దీనికంటే బాగుంటుంది. ఇండియాలో పబ్లిక్ స్కూల్లో మనం అక్కడికి వెళ్దామా? ఖచ్చితంగా 1 day దీన్ని మించిపోద్ది. అవును కరెక్ట్. ప్రస్తుతానికి ఆ 1 day కోసం నేను వెయిట్ చేస్తున్నా. మీ అందరం వెయిట్ చేస్తాం అంతే, మనం అందరం వెయిట్ చేస్తున్నాం. కరెక్ట్ రావాలి ఎప్పుడు ఒకసారి. ఇప్పుడు చైనాకి 1949లో వచ్చింది ఇండిపెండెన్స్, మనకి 47 వచ్చింది. 1983లో నేను చూసిన స్టాటిస్టిక్స్, చైనా జీడిపి మన జీడిపి అంటే భారత్ జీడిపి సేమ్, $183 billion 1983లో. ఏమైంది ఆ తర్వాత? దాని తర్వాత అంటే వీళ్ళు కొన్ని స్ట్రాటజీస్ ఫాలో. అవును బ్రో, నో పవర్టీ అనేది వీళ్ళు ఫస్ట్ థింగ్. మనం కూడా గరీబీ హఠావ్ చిన్నప్పటి నుంచి వింటున్నాం కదా, అది వింటున్నాం కానీ ఆచరణలోకి రాలేదు. ఇక్కడైతే స్ట్రైట్ వర్డ్ నుంచి నో పవర్టీ వచ్చేసింది. నేను మొత్తం చైనా ట్రిప్ లో, అంటే ఇది 3వ వారం అనుకుందాం, ఒకే ఒక ముసిలావిడ చాంగ్చింగ్ లో గొడ్డేసుకొని అడుక్కుంటుంది. ఒకే ఒక ఆవిడ, సారీ వుహాన్లో ఒకటి చూశాను, చాంగ్చింగ్ లో ఒకటి, ఇద్దరిని చూశాను 3 వారాల్లో. అది
అంతే ఇక్కడ పావర్టీ ఎలివేషన్ ఒకటి, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఒకటి, దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉందా? నేను ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఈయన షూ మోల్డ్ చేస్తాడు అనమాట. తీసుకుని వచ్చి శాంపుల్ పెట్టాడు. ఏం చేస్తా అంటే ఇది శాంపుల్ పెట్టాను, రేపు ఈ చిన్న డిజైన్ చేయమన్నాడు, డిజైన్ చేంజ్ చేసి ఇచ్చేస్తాడు. ఎట్లా అంటే ఏముంది మోల్డ్స్ చేంజ్ చేసి ఇచ్చేస్తామని చెప్పేసి అంటుండే. సింపుల్ గా ఒక షూని నెక్స్ట్ ఈ చేంజ్ కావాలి, చేంజ్ చేసి ఇచ్చేస్తారు రేపటికి అని చెప్పేసి అన్నాడు. నాకు మత్తి పోయింది అసలు. వీళ్ళ ఇప్పుడు బ్రదర్ తో వాళ్ళ ఫర్నిచర్ షాప్ కి వెళ్ళాను. 6వ ఫ్లోర్ లో ఒరిజినల్ ఉంది, కింద 5 ఫ్లోర్లు డూప్లికేట్లు. ఆ ఒరిజినల్ అంత అట్రాక్టివ్ లేదు, ఆ కిందవి ఎంత బాగున్నాయో. అవునవును, గ్రేట్. చైనాస్ లో నో వర్డ్స్. ఇంకోటి చైనాలో డూప్లికేట్స్ ఉండవు. అదే చైనా నుంచి డూప్లికేట్స్ వస్తాయి కానీ చైనాలో ఉండవా? చైనాలో ఉండవు. నిజంగానే సీరియస్లీ భయ్యా చైనాలో మొత్తం అంతా డూప్లికేట్స్ కదా అంటే చెప్పేసి అంటే నేను అదే అంటాను. నువ్వు 100 రూపాయలు పెట్టి 10 రూపాయలు సామాన్ ఇస్తే కొంటావు, కొనవు నువ్వు. సో నువ్వు ఏం కొంటావు? నువ్వు 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయల సామాన్ మాత్రమే కొంటావు. దట్ ఈస్ యువర్ ఎఫర్డబిలిటీ. నువ్వు అది కొంటున్నావు కాబట్టి వీడు అమ్ముతున్నాడు నీకు. లేకపోతే వాడు నీకు 10 రూపాయలకి ఏది 100 రూపాయలది నీకు 10 రూపాయలకి అంటే వాడు నువ్వు మనం పిచ్చోళం కాదు కదా తీసుకోవడానికి. అన్ని బాగున్నాయి బ్రో, ఇంత నాలెడ్జబుల్ కదా. ఆ పేరేంటి? చైనా చిత్రాలు. ఇంకా బెటర్ పేరు ఉండాలి. అది అప్పుడు ఏదో సీరియస్ గా చైనా వ్లాగ్స్ ఇన్ తెలుగు, చైనా లైఫ్ ఇన్ చైనా సినిమా. చైనా చిత్రాలు అంటే నా ఉద్దేశంలో చిత్రాలు అంటే సినిమాలు, చిత్రాలు అంటే వండర్స్. ఓ చిత్రాలు నాకే తెలియదు, అది తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నా. మరి మీ తెలంగాణ భాష మాకు అర్థం కాదు. ఓకే చిత్రాలు. ఓకే చిత్రాలు కానీ ఎవరైనా అది నాకు తెలుసులే, వేషాలని చిత్రాలు అంటారు. ఓకే అర్థమైంది. కానీ మీరు చిత్రాల గురించి ఎంత అంటున్నారు కదా, స్టార్టింగ్ లో చైనాని చూసి చిన్న చిత్రాలు అన్నారు. అందుకే కానీ నేను పేర్లు చెప్పను. కొంతమంది చైనాలో ఉండి చైనాకి యాంటీ వీడియోలు చేస్తారు తెలుగులో. చాలా తప్పు కదా అది. నువ్వు కాదు ఎవరైనా సరే మామూలుగా అంటాను నేను. ఇప్పుడు నేను నెగటివ్ గా చేస్తే నాకు వచ్చేదానికి 10 రెట్లు ఎక్కువ వ్యూస్ వస్తాయి. బట్ నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం. నేను అనుకుంటున్నా రిపోర్ట్ చేద్దామని పోలీస్కి వెళ్ళి. అంటే చైనాలో ఉండి ఇప్పుడు అమెరికాలో నేను అదే అన్నాను కదా, చైనా కూడా తీసుకుని వచ్చాడు. అది నేను ఏమంటానంటే ఇప్పుడు అమెరికాలో ఉండి అమెరికా మీద నెగిటివ్ వీడియోలు చేసిన వాళ్ళు అమెరికాలో ఉండకూడదు. భారతదేశంలో ఉండి భారతదేశంకి వచ్చి బయట నుంచి వచ్చి భారతదేశంలో సంపాదన చేస్తూ భారతదేశం గురించి ఎగెన్స్ట్ గా వీడియోలు చేస్తారు. అలా చైనాలో ఉండి ఇక్కడ సిగ్గు లేకుండా బతుకుతూ ఇప్పుడు పట్టాలి. పట్టకపోతే మనం రిపోర్ట్ చేద్దాం. చూపిస్తాను కదా నా వీడియో ఏదైతే మొన్న ఐ డ్రీమ్స్ లో వచ్చిన వీడియోని చైనీస్ లో వాళ్ళు కింద సబ్ టైటిల్స్ చూసి ఓ చైనీస్ వాడు నాకు పంపించాడు. నేను చూపిస్తాను. చూపించడం అంటే లా ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్ అవ్వాలి వాళ్ళ దగ్గర. అవుతుంది. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ చైనాలో యూట్యూబ్ బ్యాన్ కాబట్టి దాని స్ట్రిక్ట్ లేదు. అవును అది అదొక తప్పి. కానీ ఎందుకు యూట్యూబ్ ఇవన్నీ బ్యాన్ అంటే లోకల్ ప్రొడక్ట్స్ ని ఎంపవర్ చేయడానికి? అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ బదులు యూకు, సో మనకి అక్కడ మిలియన్స్ అక్కడ వచ్చే బదులు వీళ్ళ ప్లాట్ఫామ్ లోనే వచ్చేస్తాయి. మేక్ సెన్స్ ఆబ్వియస్లీ. ఓకే ఇంట్రెస్టింగ్. లెట్స్ గో. ఈ వీడియో 50 నిమిషాలు వద్దాము కానీ గుడ్ కదా. పీపుల్ గెట్ టు సీ అ చైనీస్ స్కూల్. ఇది క్లాస్ రూమ్సా? ఇదేంటి హెచ్ఆర్? ఇదే నేచర్ గార్డెన్. దీన్ని యాక్చువల్లీ డెవలప్ చేస్తారనమాట. సో ఈ ట్రీ గురించి నేను క్రిస్పీగా చెప్పేస్తాను. ట్రీ ఇది? వావ్. దీని పేరు వచ్చేసి స్ట్రాంగ్ ట్రీ అన్నమాట. స్ట్రాంగ్ ట్రీ ఏంటి అని చెప్పేసి అంటే దీన్ని మొత్తం పిక్చర్ ఉంది కదా. సో ఇది తీయకూడదు, ఆల్టర్ చేయకూడదు, ఇట్లనే ఉంచాలి. ఇప్పటి నుంచో ఆల్మోస్ట్ ఉంది. సో దీని కింద టన్నల్స్ ఉన్నాయి అనమాట. 4 kilometers అవే టన్నల్స్ ఉన్నాయి. ఒక వన్ ఆఫ్ ది టన్నల్ ఓపెనింగ్ మా సైన్స్ ల్యాబ్ కింద ఉంది అని చెప్పేసి అన్నారు. మాకు కూడా తెలియదు. ఏ టన్నల్? వారప్పుడు పాత టన్నల్ అవదు బ్రో, 2 పార్ట్లు చేయాలి. కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ పార్ట్ అని. సో ఇది ప్రైమరీ కాఫీ రూమ్ అనమాట. మాకు కాఫీ దొరుకుతుందా? థ్యాంక్ యూ. కాఫీ కావాలి దాని నుంచి అనుకుంటున్నా. ఏంది బ్రో మాకు టీచర్, నేను ఇవాళ రాత్రి పాస్ అయిపోతా PGDCA ఎగ్జామ్ ఏదో టీచర్ ఉద్యోగం గ్వాంజో మూవ్ అయిపోతాను. మీరు హైదరాబాద్ కదా సార్, మీకు దొరికిపోద్ది రెడీమేడ్ ఫ్రెష్ గా బీన్స్ ఉంటాయి. అవును బ్రో, క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చన్. ఆ ఎగ్జామ్ రాయకుండా సర్టిఫికేట్ దొరికిపోద్ది కదా హైదరాబాద్ లో? అంటే ఎండ్ ఆఫ్ ది డే మనం ఇక్కడికి వచ్చాక మన కోడింగ్, సారీ నాట్ టు బ్లేమ్ కోడింగ్,
చాట్ జీపీటీ మన కోడ్స్ ఇచ్చేస్తుంది. ఇక్కడ అట్లా కాదు కదా, మనకి ఎవ్రీడే మనకి తెలిసిపోతుంది కదా ఇట్లా మనం మాట్లాడినప్పుడు. అవును, నేను కోడింగ్ కాదు టీచ్ చేసేది, జియోగ్రఫీ నాకు ఆల్రెడీ తెలుసు. తెలిసిపోతుంది అంటే వీడు టీచ్ చేయగలుగుతున్నాడా లేదా, వీడి ఎక్స్పీరియన్స్ ఏంటి, వీడు స్టూడెంట్ తో నేను మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చిన వాళ్ళు బొచ్చేడు మంది ఉన్నారు. మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చిన వాళ్ళు వద్దు, టీచింగ్ స్టైల్స్ ని మేనేజ్ చేయాలి. ఇంటరాక్షన్ అంటే ఆ పర్సనల్ టచ్ ఇచ్చిన వాళ్ళు, ఆ హ్యూమన్ టచ్ ఇచ్చే వాళ్ళు మనకు కావాలన్నమాట. ఈ స్కూల్ నాకు నచ్చింది కాబట్టి మా అమ్మాయిని కాలేజ్ నుంచి మానిపించేసి పదా మళ్ళీ స్కూల్కి పదా అని జాయిన్ చేస్తారు. సరే, కాఫీ విత్ మిల్క్? మిల్క్ ప్లీజ్. మిల్క్ కావాలంటే మిల్క్ గురించి కూడా మళ్ళీ చెప్పాలి. అవును, ఏంటి ఆవును పితుకుతారా ఏంటి ఇప్పుడు? అదే చెప్తా, ఎన్ని రకాలు ఉన్నాయో చెప్తా. కంటిన్యూస్ రికార్డ్ అవుతుంది. సో మిల్క్ ఇక్కడ మా అమెరికా కన్నా ఎక్కువ ఉంటాయో లేదా చెప్పాలి. సో ఒకటి ఇది వన్ టైప్ ఆఫ్ మిల్క్. ఏం మిల్క్ అది? ఆస్ట్రేలియన్ డైరీ మిల్క్. ఓకే, ఇది చైనీస్ ఫ్రెష్ మిల్క్, ప్యూర్ మిల్క్. ఓకే, ఇదే వాడదాం. చైనాలో ఉన్నాం కాబట్టి చైనాదే వాడదాం. నేనైతే ఇది వచ్చేసి ఓట్ మిల్క్, నో కౌ అని చెప్పేసి ఓట్ మిల్క్ యూజ్ చేస్తాను అనమాట. సో ఇట్లా మొత్తం అన్ని మనకి వీళ్ళు తీసుకుని వచ్చి. సో అమెరికా కన్నా తక్కువే ఉన్నాయి అంతేనా? మరి అమెరికాలో 2%, 0% లో ఫ్యాట్ ఓట్. ఇక్కడైతే అసలు పాలు ఉండవు కదా, ఓట్ మిల్క్, ఉండవు కదా. అవును, ఆల్మండ్ మిల్క్, క్యాష్యూ మిల్క్ అన్ని దొరుకుతాయి మాకు కూడా. అంటే వీళ్ళు ఇది మేము కొనింది కాదు, వీళ్ళు మాకు నిజంగా బర్రెలు ఉండవా చైనాలో? బర్రె పాలు ఉండవు కదా ఇక్కడ. సీరియస్ గా? బర్రె అంటే గేదె, కౌ మిల్క్ ఉంటుంది కదా. కౌ మిల్క్ ఉండదు ఇక్కడ. ఎందుకు? కౌ మిల్క్ ఎందుకు ఉండదు? లేదు, దానికి ఒక పెద్ద స్టోరీ ఉందా? ఓకే, అది ఇంకో వీడియో చేద్దాం అయితే. చైనాలో మిల్క్ ఉండదా? ఓడి అమ్మ, నాకు ఇది తెలీదు. సో చూడండి గైస్, స్కూల్ ఎంత అద్భుతంగా ఉందో. బ్రో మాత్రం నాకు వేరే అపాయింట్మెంట్ కి తీసుకెళ్తున్నాడు కాబట్టి స్కూల్ మీకు చాలా వరకు చూపించాను. ఒక క్లాస్ రూమ్ కూడా చూపించాలి బ్రో. ఈ వీడియో అంతా సన్ గ్లాసులు పెట్టలేదు, మన సన్ గ్లాసులు లేకుండా మన ఫీజు సెట్ అవ్వదు, అందుకని సన్ గ్లాసులు పెట్టి ఈ వీడియో పెట్టలేదు. బాయ్ ప్రీతం, సీ యు లేటర్. ఇదంతా మనకి సైన్స్ కార్డ్, ఇదంతా మొత్తం సైన్స్ కార్డ్ కదా. నేను చూపిద్దాం అనుకునే ఏంటంటే పెట్స్ అన్నమాట. పెట్స్ అదే మీకు లైట్ లోపలికి లాంచ్ చేయొచ్చు మనము. యాక్చువల్ ఫిషెస్, సీ వాటర్, సాల్ట్ వాటర్. ఇది క్లాస్ రూమ్, ఒక శాంపుల్ క్లాస్ రూమ్. ఇది ఏ క్లాస్? ఇది వచ్చేసి నార్మల్ క్లాస్ రూమ్. నేను ఇక్కడ బేస్ అంటే ఏ క్లాస్, ఏ గ్రేడ్? ఏది? అన్ని గ్రేడ్స్. ఇక్కడ ఏంటంటే ఒక దగ్గర కూర్చోరు, మారుతుంటారు, మొత్తం తిరుగుతూనే ఉంటారు. ఓకే, మన ఫోటో ఎక్కడ ఉంది? ఓ మిస్టర్ గతాల, మిస్టర్ గాతల, గాతల. ఓకే, గాథల అంటే కథలు అంతేనా? స్టోరీ టెల్లర్. ఇదిగోండి గైస్, అమెరికాలో స్కూల్ మీకు చూపించలే కదా ఇప్పుడు. ఇదిగోండి, కలర్ పెన్సిల్స్, మిస్లేనియస్, పెయింట్ ప్యాలెట్స్, రూలర్స్, స్టాప్ అన్ని మోసుకొని అలక్కర్లే. బ్రో నాకు సిజల్స్ కావాలి, చిన్నది తీసుకోవచ్చా? వద్దులే, మళ్ళీ కొత్తది ఇస్తా. అవునా? సో ఇదిగోండి, సిజల్స్ నాకు కనబడలే. అంత పెద్దది కాదు, ఈ ఎంట్రుకలు కట్ చేసుకోవడానికి, మీసాలు కట్ చేసుకోవడానికి. అక్కడ కొట్టాలి కొన్ని, అది వద్దులే, అంత పెద్ద. సో ఇదిగోండి, సో క్లాస్ రూమ్స్ చూపించేసాను. మళ్ళీ అమెరికాలో స్కూల్ చూస్తున్నట్టు ఉంది. ఇదిగోండి, వాటర్ ఫాసెట్. కానీ పబ్లిక్ స్కూల్ చూస్తే ఆ మజా వేరు. కానీ నీట్గా ఉంటుందా? అందరూ అసలు సైన్స్ ల్యాబ్. వావ్, చెప్పాను కదా, స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చి మనకి. ఇక్కడ ప్లగ్స్ ఎందుకు? ఇది ఆస్ట్రేలియా వాళ్ళ కోసం. ఎందుకు ఈ ప్లగ్స్ ఇలా? చైనా ప్లగ్స్ ఇలా ఉంటాయా? చైనా ప్లగ్స్ ఇవా? ఇవి యూఎస్ఏ. ఇవి యూజ్ చేస్తారు, ఇవి యూజ్ చేస్తారు, రెండు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది. అంటే అమెరికా నుంచి కాపీ కొట్టినప్పుడు ప్లగ్స్ కాపీ కొట్టట్లేదండి. సారీ బ్రో, మీ కంట్రీ అంటున్నందుకు. అంటే మీ కంట్రీ కదా. మన దగ్గర మన ఇండియాలో ఒక బల్లిని కానీ తొండం కానీ పెట్టుకోవాలంటే ఇదేంటిది ఎంత బలంగా ఉంది? అదే మరి. ఇదేం బండి? ఇప్పుడు చూడలేదు. ఏంటిది? మీకు డేర్ ఉంది ముట్టుకుంటే ఉడుమా? ఇది బల్లి. బల్లె? తొండ. తొండ 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 ఏమంటారు ఇంగ్లీష్ లో? తొండని ఏమంటారు బ్రో? లిజర్డ్ కాదు, లిజర్డ్ అంటే బల్లి. తొండని ఏమంటారు గుర్తురాట్లే. ఎవరైనా కామెంట్లో పెట్టండి, మనకి ఇంగ్లీష్ మర్చిపోయాం. తెలుగు. దీని రోజు బయటికి తీసి దీన్ని ముద్దు చేస్తారు. దీని ఫుడ్ గా ఇందులో ఉంది. అది బల్లిలాగా ఎక్కడ ఉంది? తాబేల్ లాగా ఉంది. అది కాక్రోచెస్, టార్టాయిస్ లాగా ఉంది. తల్లి కాక్రోచ్ తింటావు నాన్న? ఓహో, ఈ బల్లేంద్ర బాబు ఎంత ఉంది? ఇలాంటి బల్లి మనకి గోడ మీద పడిందని చచ్చిపోతాం మేము. అసలు నన్ను ఛాలెంజ్ చేస్తారు. ఏంటి ఫీసిసా?
లేదు ఇది తిన్నికి కొన్ని అంటే ఇట్లా తిరగడానికి ఫీజెస్. ఆ బల్లి తిని ఎంత పందిలాగా ఉంది చూడండి. అవతల చూస్తే వచ్చినప్పుడు ఇంత ఉంది. ఎంత ఉందా బల్లి? తాబేలాగా ఉంది. తొండని ఏమంటారు బ్రో ఇంగ్లీష్ లో వచ్చి? అదే లిజర్డ్ లిజర్డ్ కెమిలియన్. అది ఊసరవల్లి. దీని తొండని ఏమంటారు నాకు గుర్తురాట్లేదు. బెల్లి. అది బల్లి. Do you touch it? She lick it. No, do you touch it? No, here they touch it actually. Touch it? Yeah. I touch it? Yeah. Do you want to touch it? No. No, I'm afraid. రోజు Do they eat lizards in China? No, They don't eat lizards? we don't eat. Okay. Lizards తింటారు అయితే. అన్నీ తింటారు కదా. I can touch, no problem. Do you want to touch? ఈ పెట్ బల్లి స్కూల్లో అది బల్లిలో లేదు, పందిలా ఉంది. పంది బల్లి. So fat. కుందేలు కాదు, రాబిట్ కాదు, చంచల అనేది ఒక బ్రీడ్ ఆఫ్ యానిమల్. దీనికి నేమ్స్ ఉంటాయి. దీనిపై డార్విన్, న్యూటన్, ఇంకా కర్రీ. చెంచల. కర్రీ అంటే ఆఖరి. ఇదేంటిది? ఇది ల్యాబా? ఇది ఒక సైన్స్ ల్యాబ్. ఇది కూడా అమేజింగ్ ఉంది బ్రో స్కూల్. నాకు చదువుకోవాలి మళ్ళీ. కానీ మొదటిసారి నాకు చదువు రాలేదు, రెండోసారి వస్తుంది. స్విమ్మింగ్ పూల్ కాదు సార్, నాకు మొదటిసారి చదువు రాలేదు, రెండోసారి చదువు వస్తుంది. చూసారా స్విమ్మింగ్ పూల్ స్కూల్లో ఆ మీద వాచింగ్. ఇదేంటిది? సాకర్ ఫీల్డా? అక్కడ చూసింది మనమేమో ప్రైమరీ ఫీల్డ్. It's football. It's soccer for us, man. We are Americans, you know. We're not Chinese. Yeah, true. Soccer for Americans, you know. Yep. You know, in USA, football means something else. A ball that is foot long. What? That is football. Oh yeah, the rugby ball. Rugby ball, you know, that's different. So in America, it's soccer. Oh, American football. When you go next year, you have FIFA. They don't call it football. They call it soccer. Even in Europe. In Europe, they don't really call it. Yeah. In like Australia and So whatever America says is correct. So it's football. It's soccer. British ruled America. Yeah, that was past, man. We don't dwell in the past. We live in the present, you know. So China is the future. America is the present. British is the past. So we dwell in the present. So America rules. Got it? Even Russian calls it. చైనాని చూసి ఎందుకు డిసప్పాయింట్ అవుతారు బ్రో? అదే అంటారు. మా హార్డ్ కోర్ ఎనిమీ, భారతదేశానికి ఎనిమీ, అమెరికాకి ఎనిమీ, మేమే ఇంత హ్యాపీ. మాకు ప్రొవైడర్స్ ఫుడ్ కూడా సుడక్సో ఏ దేశం కంపెనీ? అమెరికా రూల్స్. కానీ మీ వాడికి బాగా చెప్పానా? వి డోంట్ డ్వెల్ ఇన్ ద పాస్ట్, వి డోంట్ డ్వెల్ ఇన్ ద ఫ్యూచర్. అమెరికా ఇస్ ద వరల్డ్ నౌ. ఫ్యూచర్ హూ కేర్స్? రేపే ప్రపంచం ఎండ్ అయిపోవచ్చు కదా, ఎవరికి తెలుసు? ఆబ్వియస్లీ అది చెప్పలేం కదా. కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. అది కానీ వి లవ్ చైనా మ్యాన్. See, just because it's a competitor, manaki the truth, fate accompli, you know. China is amazing. Secondary building. If you wanted to. Bro, me ekku chupistana chadukovalanipisadu bro. Naku chadu asalke raadu. Andukane oddu. Inko manchi candidate unnaru kalsi. Ha? Ma candidate unnaru kalsi veldama. Kalsi ellali kada. Sai episode. Oh, mana adiki vachama start digara? Ha? Oh, idi vere building. Lele idi malli. Edra babu lizards anta unnai. Nijanga kada adi? Idi nijanga. నిజంగా తెలుసులే, ఊరికే అంటున్నా. ఎంత ఉందిరా బాబు. బ్రో నిజమైన లిజర్డ్ బ్రో, నిజంగా ఇది. Good dog. పెట్ లిజర్డ్. లిజర్డ్ కదా, చీ స్పైడర్. చీ 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 చీ. ఓడి అమ్మ ఇలా ఉంటుందా స్పైడర్? బొమ్మ తెలుసులే, ఊరికే అంటున్నా. స్కూల్ టూర్. ఐ విష్ హాఫ్ స్కూల్ టూర్, ఎందుకంటే టైం లేదు, మనం ఎప్పుడు పరిగెట్టడమే. నెక్స్ట్ దేశం మన కోసం వెయిటింగ్ కాబట్టి, నెక్స్ట్ దేశం కాదు, నెక్స్ట్ ఊరు. రేపు వేరే ఊరు వెళ్ళాలి. సో వి విష్. ఆయన చెప్తున్నాడు ఇంట్లో వడలు ఉన్నాయి, బజ్జీలు ఉన్నాయి, మిరపకాయ బజ్జీలు అన్ని నోరు తిడుతుందండి. ఎందుకంటే సార్ మనకి అన్ని ఉన్నాయి, టైం లేదు. అర్థమైందా? జీవితంలో అందరికి ఏదో మిస్సింగ్, మనకి టైం మిస్సింగ్ మాట. ఎంత టైం ఉన్నా సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ దేశం పేరు చెప్పను దీనికి, ఎందుకంటే ఈ వీడియో ముందు పెడతాను కాబట్టి. 4 రోజులకి వెళ్ళా, 15 రోజులు ఉన్నా.
సో అసలు చైనాలో కూడా 15 రోజులు ఎక్స్టెండ్ చేస్తారు. అయిపోయింది 15 రోజులు చేశాను లాస్ట్ మంత్ 15 రోజులు ఉన్నా కరెక్ట్ గా. మళ్ళీ వచ్చాను రెండోసారి, మళ్ళీ మూడోసారి వస్తా డిసెంబర్ లో. అప్పుడు వస్తా. I'll come again, then maybe I'll visit you. Because I wanted to go visit Zhangjiajie and I'm not getting the time. చాంగ్జియాంగ్జీ డిసెంబర్ లో పర్ఫెక్ట్ అవునా? సరే వచ్చేద్దాం అయితే. పర్ఫెక్ట్ మంత్ అది. ప్లస్ టికెట్లు కూడా ఎక్స్పెన్సివ్ లేదు బ్రో. చైనాకి 15,000-20,000 వచ్చేస్తున్నాయి ఇండియా నుంచి. ఇప్పుడు కోల్కతా ఫ్లైట్ పడింది ఇప్పుడు కొత్తగా, గ్వాంగ్జో కోల్కతా డైరెక్ట్. ఇక్కడ నుంచి జాంజియాజీ ఎంత దూరం? ఇక్కడ నుంచి 3 hours అంతేనా? ట్రైన్ కూడా ఉంది. ట్రైన్ ఇంకా కన్వీనియంట్. ట్రైన్ కన్వీనియంట్. మళ్ళీ ఎవడో చెప్పాడు జాంజియాజీ వెళ్తే వారం రోజులు ఉండాలి, ఆ మౌంటైన్ చూడాలి, ఈ మౌంటైన్ చూడాలి. 3 days. 3 days. ఆ వారం నేను ఉండలేను కానీ నేను యాక్చువల్లీ 1 day లో చూసి వచ్చేస్తున్నా. ఓకే. మనకి 3 రోజులు మౌంటైన్స్ ఎక్కే అంత ఓపిక లేదు. అంటే 2 locations ఉన్నాయి. అవునా? సో ఎనీవే చైనాలో నా ప్లాన్ ఏంటంటే యూఎస్ లో అన్ని ప్రావిన్సులు అయిపోయాయి, ఇండియాలో 5 మిగిలే స్టేట్లు, చైనాలో అన్ని ప్రావిన్సులు చేయాలి. ఎన్ని 26 మొత్తం? Geography approximately 26 29. Yeah. How many provinces in China? 34? I don't know. I know probably the cities. I don't really know the Yeah. states. So I don't know provinces of China. అన్ని చూసేద్దామని. అన్ని చేసేది ఇంకేమున్నాయి? 190 అయిపోయాక లైఫ్ ఇస్ బోరింగ్. అన్ని చేసేయాలి, ప్రతి ఊరు ప్రతి వాడ. అంటే చైనా చాలా ఇంకా ఎక్సైటింగ్ ఉంటుంది. ఎవ్రీడే ఎక్సైటింగ్. అసలు అమేజింగ్ బ్రో. 34 provinces. 34 అన్నా కదా? 34. Yeah. See man, my geography is not bad. So British School of Guangzhou, amazing time. ఈ 2 పార్ట్లు మీరు చూసేసారు. 3వ పార్ట్ చూడాలంటే నేను నెక్స్ట్ టైం వచ్చిందాక ఆగాలి. అది గైస్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ Guangzhou British School. Thank you Prashant. For an amazing time. I didn't even feel like నాకు vlog తీయాలి అని కూడా నాకు అనిపించలేదు. I wanted to spend time. See, we are spending time. Man blame and indirectly saying vlog చేస్తున్నాం అని. అంటే నాకు లైక్ మనం ఏం లేదు, we are interacting in the normal way. Camera is running ante. It's not a vlog. Yeah. So great meeting you bro. Finally, last time I missed you but I came all the way. So thank you so much for being here. మళ్ళీ మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు, ఎందుకంటే రేపు నేను అడగలుగుతాను. ఇవాళ కూడా నేను డిసిజన్ నెక్స్ట్ మార్నింగ్ డిసైడ్ చేస్తామాట. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోతానో, ఏ దేశం వెళ్ళిపోతానో, ఏ ఊరు వెళ్ళిపోతానో చూడాలంటే కంటిన్యూ వాచింగ్. Just keep following. ఓకేనా? See you guys. See you in the next video.